హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మీరు నా డైలీ రొటీన్తో పాటు ఇంకొకటి ఏంటంటే పొటాటో స్నాక్స్ అండ్ వామచార్ అనమాట. వామచార్ కూడా మీరు చూడొచ్చు. చాలామందికి తెలుసో లేదో కూడా నాకైతే తెలియదు. మేమైతే గోదావరి సైడ్ ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. చాలా హెల్త్కి మంచిది అండ్ ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. 2-3 డేస్ కూడా ఉంచుకొని తింటారనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇది పాడైపోదు వెంటనే. వామచారు చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చి చేశానమాట. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళకి తెలీదు. గుంటూరులో ఎక్కువగా టొమాటో రసం, ఎక్కువ టమాటో మిరియాల రసం ఇలా ఎక్కువగా మిరియాల రసం పెట్టుకుంటారు, లేదా టమాటా రసం. మేమైతే మాత్రం ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఎక్కువగా వామచారు అయితే చేసుకునే వాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. ఒక ఏంటంటే మనం ఈ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ అయితే పాలు తీసుకొచ్చారు. పొటాటోస్ అయితే బాయిల్ చేస్తున్నాను స్నాక్స్ కోసం. ఈ స్వీట్ కార్న్ అయితే మా అమ్మాయికి బాక్స్లోకి అనమాట. యాక్చువల్గా అయితే స్టీమ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. కాకపోతే అంత టైం ఉండదు కదా, స్టీమ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. 20-30 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఈ లోపు అయితే మా హస్బెండ్ పాలు కొబ్బరికాయ తెచ్చుకున్నారు దోశలో కొబ్బరి చట్నీ చేయమని. కొబ్బరి చట్నీ చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్కి ఎక్కువగా అదే చేయమంటారు. నాకేమో టమాటో కొత్తిమీర చట్నీ ఇష్టము. కాకపోతే ఎక్కువగా మా హస్బెండ్కి నచ్చినట్టే చేస్తూ ఉంటాను. సో చూసారు కదా. ఈ తర్వాత మా పనమ్మాయికి అయితే కాఫీ కలిపేస్తున్నాను. నేనైతే అర్లీ మార్నింగ్ అయితే కాఫీ టీలు తాగను. టిఫిన్ తిన్నాక ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే తీసుకుంటానమాట. పనమ్మాయికి కలిపేశాక తనకి ఇచ్చాక ఏమైనా మిగిలింది కొంచెం ఉంటే ఏదో అలా తాగుతాను అంతే అనమాట. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఏంటంటే నేను 6:30కి అలా లేస్తే 8:30కి అలా అవుతుంది అనమాట. ఈరోజైతే కొంచెం 7 అలా అయిపోయింది. 7కి స్టార్ట్ చేస్తే నాకు 8:30 అలా అయింది పని. అన్నీ కూడా నుంచొని ఓపిక్గా ఫాస్ట్గా చేసేసుకుంటాను. తర్వాత మా అమ్మని స్కూల్కి వెళ్ళి తీసుకెళ్ళి వచ్చాక కొంచెం రిలాక్స్ అవుతానమాట. ఇదైతే నైట్ రైస్ ఎప్పుడు కూడా పాడైతే కానీ నేను పాడానమాట. చాలామంది అలానే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నం విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పాడేయరు. మనం కూడా అలాంటి పొజిషన్ నుంచి వచ్చాము. చాలామంది అన్నం లేక గుప్పుడు మెతుకుల కోసం చాలా బాధపడే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మనం అన్నం పాడవుతేనే పాడేయాలి. లేదంటే నేనైతే తాలింపు అయితే వేస్తానమాట. నిమ్మకాయ పులిహోర చేద్దామని కొంచెం నిమ్మకాయ కలిపి పక్కన పెట్టాను. ఆ తర్వాత కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను వామరసం కోసం. సో చూసారు కదా. ఒకవేళ నైట్ రైస్ మిగిలిందనుకోండి, అందులో కొంచెం పాలు వేసి తోడుపెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా చాలా మంచిది. ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి మనకి ప్రోబయోటిక్ అనేది బాడీకి బాగా అందుతుంది. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీరు అలాగ పొద్దున్నే చల్లగా తినలేను అని అనుకున్న వాళ్ళు ఇలాగ వామ్ కానీ పులిహోర కానీ ఏదైనా చేసుకోండి. ఒకవేళ షుగర్ లేని వాళ్ళు అయితే తినొచ్చు అనమాట, ఇబ్బంది ఉండదు, వైట్ రైస్ కాబట్టి. సో చూసారు కదా. ఆ తర్వాత అయితే ఇంకా ఆకుకూర అయితే నేను నీట్గా కడిగేసుకున్నాను. ఎప్పుడు కూడా మనం ఏంటంటే మోస్ట్లీ కట్ చేసి కడిగి వండకూడదు. మామూలుగానే మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో సాల్ట్ వేసి సోక్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా అలాంటి సేమ్ గిన్నె తీసుకొని వాటర్ షిఫ్ట్ చేస్తూ కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదంటే ఫస్టే కట్ చేసి కడిగితే మాత్రం వైటమిన్స్ అనేవి మనకి లాస్ అవుతాయి అన్నమాట. మనం తిన్నా కూడా అంత బెనిఫిట్ అయితే ఉండదు. న్యూట్రిషన్స్ అనేవి లాస్ అవుతాయి. సో కంపల్సరీగా అలా మాత్రం చేయొద్దు. ఆకుకూరలు శుభ్రంగా కడుక్కున్నాక కట్ చేసి మనం వండుకోవాలన్నమాట. అప్పుడే మనం తిన్నవి కూడా మనకి న్యూట్రిషన్స్ అనేవి మనకి బాడీకి పడతాయి. సో చూసారు కదా, ఆకుకూర అయితే కట్ చేసి పెట్టేశాను. వడపోసుకుని దానిలో వేసుకుంటే ఎక్సెస్ వాటర్ అనేది కూడా మొత్తం పోయి కొంచెం ఫ్రై అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా పాలు కూడా కాచేసాను. చల్లారడానికి ఇంకా ఒక గిన్నెలో పెట్టానమాట చన్నీళ్ళల్లో. వెంటనే చల్లారుతుంది. ఆ వాటర్ మార్చేసి మళ్ళీ పెట్టుకుంటే వెంటనే చల్లారిపోతుంది. కొబ్బరి చట్నీకి అయితే నేను అల్లం రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కానీ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొబ్బరికాయ అయితే పాడైపోయిందనమాట. ఇంకా అందుకని మళ్ళీ వేరే చట్నీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను తోటకూర ఫ్రై చేయడానికి. మామూలుగా అయితే ఈ రసం ఒక్కటి తిన్నా నాకు నచ్చేస్తుందండి. కాకపోతే మా హస్బెండ్కి రసం ఇలాంటివి ఉన్నప్పుడు ఏదన్నా ఆమ్లెట్ అన్న ఉండాలి, లేకపోతే పొటాటో ఫ్రై అడుగుతారు. ఏదో ఒకటి అనమాట. లేకపోతే వడియాలు, అప్పడాలు ఇలాంటివన్నీ వేపమంటారు. ఎలాగో కూరగాయలు చాలానే తెచ్చేస్తారనమాట. మార్కెట్ నుంచి తీసుకొస్తారు. దానివల్ల ఏంటంటే మనం బయట కొన్న హాఫ్ కేజీ వచ్చేస్తాయి అనమాట మార్కెట్లో. సో దానివల్ల మనకి కేజీ వచ్చేస్తాయి కదా, మరి అంత తక్కువ 20 రూపీస్ అనుకో, 10 రూపీస్ ఏం తీసుకొస్తామో, అందుకని అలా తెస్తానంటారు. ఇంకా అందుకని నేనేం చేస్తానంటే అన్ని కేజీలు వండేసుకోకుండా కొంచెం అలా వండుతానమాట. 2-3 సార్లు ఒక్కొక్క కూరగాయ 2-3 సార్లు అలా వండుతాను. ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు మా పన్నమ్మాయికి ఇవ్వడం అలా చేస్తూ ఉంటాను. దానివల్ల 2 కూరలు వండుతాను అనమాట. సో చూసారు కదా, రొటీన్గా ఇంక ఇవే కర్రీస్ ఏం షేర్ చేస్తామని చెప్పి డైలీ వ్లాగ్స్ అయితే నేను ఎక్కువగా పెట్టట్లేదు ఈ మధ్య. కాకపోతే ఈరోజు ఎందుకో డైలీ రొటీన్ పెట్టాలనిపించి చేస్తున్నాను అనమాట. ఈలోపు ఫ్రై చేస్తున్నాను కదా, కొబ్బరికాయ అయితే రెడీ చేసుకుంటున్నాను చట్నీ కోసం. ఉండేది ఇద్దరమైనా కూడా ఇన్నిన్ని రెసిపీస్ చాలా చాలా
ఉంటాయన్నమాట. టైం పట్టేస్తది. కాకపోతే ఏంటంటే ఇద్దరున్న, ముగ్గురున్న సేమ్ అవే చేసుకోవాలి. గిన్నెలు కూడా బాగానే వచ్చేస్తాయన్నమాట. అండ్ మా హస్బెండ్ ఏమో మిల్లెట్స్ తింటున్నారు. మళ్ళీ మా అమ్మాయికేమో వైట్ రైస్, నాకేమో బ్రౌన్ రైస్ ఇంకిలా చేయలేక మా అమ్మాయికి నాకు కలిపి బ్రౌన్, వైట్ కలిపి పెట్టేస్తున్నాను. సో చూసారు కదా కొబ్బరికాయ అయితే పాడైపోయింది. ఇంకేం చేస్తాం మొన్నైతే నేను లాస్ట్ వీడియోలోనో అంతకుముందు వీడియోలోనో దొండకాయ ఫ్రై అయితే షేర్ చేశాను కదా. ఇంకా దొండకాయలతో చట్నీ అయితే చేస్తాను. మా హస్బెండ్‌కి ఆ చట్నీ కూడా చాలా ఇష్టం. ఇదైతే నా ఓన్ రెసిపీ అనమాట. ఇంతకుముందు చాలా సార్లు షేర్ చేశాను. నిజంగా చాలా బాగుంటుంది. మనం బండి మీద తింటాం కదా! ఆ చట్నీ టేస్ట్ అయితే వస్తుందనమాట. ఇప్పుడైతే పెరుగు తోడేసేస్తున్నాననమాట. యాక్చువల్‌గా మనకి పెరుగు తొందరగా తోడుకోవాలనుకోండి, తోడు చుక్క ఎక్కువగా వేసుకోండి. చాలా ఫాస్ట్‌గా తొడిగిపోతుంది. ఒకవేళ అప్పటికి తోడుకోలేదనుకోండి నాకైతే 12 కల్లా తోడుకుపోతుంది. ఇప్పుడు పెడితే మాత్రం. తోడుకోకపోతే మనం అన్నం వేడిగా వండుతాం కదా! దాని మీద పెట్టేస్తే ఈజీగా అయిపోతుందనమాట. మా మరదలకి కూడా ఒకసారి చూపించాను. అవునా వదిన నాకు తెలియదని అంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్‌గా అయితే ఇవి ఇలాగే పెట్టాను. నేను కొంచెం ఒలిచేసి తనకి బాక్స్‌లో పెడతాననమాట మా అమ్మాయికి. ఇంక ఇలా 1 బై 1 చేసేస్తాననమాట. మోస్ట్లీ 1 ½ అవర్ అయితే పడుతది అన్ని రెసిపీస్ చేసేటప్పటికి. ఇంతే అనమాట. ఇంకా తర్వాత అయితే తోటకూర ఫ్రై అయితే ఒక పక్క అవుతుంది కదా! అండ్ తర్వాత ఇదొచ్చేసి నేను ఇది పులిహోర అయితే తాలింపు వేసుకుంటున్నాను. నిమ్మకాయ ఆల్రెడీ కలిపేసాం కదా! నిమ్మకాయ హెల్త్‌కి చాలా మంచిది. చలికాలం, వర్షాకాలం ఇంకా ఇంకా మంచిదనమాట. ఇమ్యూనిటీ డెవలప్ అవుతది. ఇప్పుడే కదా వర్షాల్లో మనకి ఇంకా జలుబులు, జ్వరాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా! సో, ఎక్కువగా యూజ్ చేయండి. పడేవాళ్ళు మాత్రం. తర్వాత ఆయిల్‌లో అన్ని తాలింపు గింజలు వేసేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. పులిహోరకి మెయిన్ టేస్ట్ అయితే నేనైతే ఏమనుకుంటానంటే అల్లం ముక్కలు, ఇంగువ అనమాట. ఇంగువ లేకుండా నాకైతే పులిహోర గానీ, సాంబార్ గానీ, పప్పు గానీ, రసం గానీ అస్సలు నచ్చదు. అవి ఉంటేనే నాకు చేయాలనిపిస్తదనమాట. అంత ఇష్టం నాకు ఇంగువ అంటే. అండ్ చాలామంది యూజ్ చేయరు. హెల్త్‌కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. అసలు ఇష్టం లేని వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ నుంచి వాడే వాళ్ళకి బాగా నచ్చుతుంది కానీ, నేను ఫస్ట్ నుంచి మేము వాడలేదు. కానీ మధ్యలో స్టార్ట్ చేయడానికి ఇంగువ బాబోయ్! స్మెల్ బాగోదు కదా అనుకునేదాన్ని కానీ, నిజంగా బావుంటుంది. ట్రై చేస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఇంక వదలరు. ఈ విధంగా మొత్తం వైట్ రైస్‌లోకి మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేసేసుకొని కలిపేసుకున్నాననమాట. ఎప్పుడు కూడా అన్నం మిగిలిపోయినా ఏది అయినా కూడా వేస్ట్ చేయకుండా ఎవరికైనా ఇచ్చేయండి. లేదంటే ఈ విధంగా చేసుకొని తినొచ్చు షుగర్ లేకపోతే మాత్రం. ఆ తర్వాత చట్నీ కోసం నేనైతే ఈ పండిపోయిన దొండకాయలు ఉన్నాయి కదా! ఇవి తీసేసుకొని వాష్ చేసేసుకున్నాను. అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క అయితే వేసుకోండి. మీకు ఇష్టమైతే టమాటా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 3, 4 విజిల్స్ అయితే వేయించుకోండి. నేనైతే టొమాటో వేయలేదనమాట. ఈలోగా అయితే ఫ్రై కూడా అయిపోతుంది. మా అమ్మకి కారం లేకుండా తీసేసి తర్వాత మళ్ళీ మాకు కొంచెం కారం వేశాను. ఆ తర్వాత అయితే నేను ఈ వాము రసానికి తగ్గట్టు ఈ వాముచారుకి ఈ పులుపు అయితే కొంచెం వాటర్ వేసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా పోసేసుకోవాలి. ఇది చేసే విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో జస్ట్ పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకోవడమే, కారం వేయకూడదు. కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ తాలింపులో మాత్రమే మనం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుంటాము. చాలా మంచిది హెల్త్‌కి వామనేది. హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళకి అండ్ జలుబు దగ్గు కాదనమాట. ఈ చారైతే మాత్రం నేను 2 డేస్ ఉంచుకొని తిన్నాను. నాకంత ఇష్టం. నాకు ఫస్ట్‌లో అసలు కుదిరేది కాదు. ఏంటి ఇంతే కదా! ఈజీ ప్రాసెస్ కదా! అనుకునేదాన్ని గానీ నిజంగా కుదరడం కూడా కొంచెం కష్టమే అనమాట. టేస్ట్ కరెక్ట్‌గా లేదనుకోండి, పులుపు ఎక్కువైపోవడమో, తక్కువైపోవడమో, లేతే బెల్లం సరిపోకపోవడం ఇలాగా బాగోదనమాట. సో, కరెక్ట్‌గా మనం పులుపు, ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం కూడా అడ్జస్ట్ చేసుకుంటే చాలా చాలా బావుంటది. మీకు కమ్మగా అనిపిస్తదనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం బాగా బాయిల్ అయ్యాక కొంచెం తగ్గిపోతుంది కదా! ఈలోగా అయితే తోటకూర ఫ్రై మా అమ్మాయికి కొంచెం తీసేసాను. నేను కూడా ఇంక మాకు కారం వేసేసుకున్నాననమాట. నిజంగా రసంలోకి ఇది ఉత్త రసం తిన్నా కూడా అద్భుతంగా ఉంటదండి. ఈ రసం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో, చూసారు కదా! ఈలోగా అయితే దొండకాయలైతే ఇంకా అయిపోయాయనమాట. చల్లారిపోయి ఫ్యాన్ కింద పెట్టేసాను. ఇంక ఇవైతే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేసేసుకొని ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్‌గా అయితే ఇందులో చింతపండు వేసుకోవాలి. నేను ఈ మధ్య చింతపండు బదులు ఎక్కువగా కొంచెం ఈ రసం ఇలాంటివి కాకుండా మిగతా అన్నిటికి మోస్ట్లీ ఎక్కువగా నిమ్మకాయ వాడుతున్నాననమాట. సో, చూసారు కదా! ఇంక అంతే ఫ్రై అయిపోయింది. ఇంకా తర్వాత దొండకాయ చట్నీ కూడా అయిపోయింది. మా హస్బెండ్‌కి చెప్పాను, "అయ్యో! నువ్వు ఎంత ఇష్టంగా తెచ్చుకున్నావు కదా! కొబ్బరికాయ పాడైపోయింది. అయినా పర్వాలేదు. నాకు ఈ చట్నీ ఇంకా ఇష్టం కదా!" అనేసి, "ఇది బావుంటది దొండకాయ పచ్చడి" అనేసనన్నారు. ఈ చట్నీ అయితే మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఇలా చేస్తే బావుంటదని ఒకసారి ట్రై చేశాను. ఇంక అప్పటినుంచి అలా చేస్తాననమాట. యాక్చువల్‌గా అయితే ఈ పండిపోయిన దొండకాయలు పాడేస్తాం కదా! ఎందుకు వాటితో చేస్తే బావుంటదనిపించి చేశాననమాట. అప్పటి నుంచి పాడేయను.
ఇప్పుడైతే వాముచారుకి మనం కొంచెం ఆయిల్ వేసుకొని వాము ఎక్కువగా వేసుకోండి. వాము బాగా చిటపటలాడాలనమాట. బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కారానికి సరిపడా మనం కారం వేయలేదు కదా! రసంలో కారం వేయకూడదు. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల కారమే మనకి సరిపోవాలనమాట. బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట. అక్కడ మేము ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు లక్ష్మ ఆంటీ అని ఒక ఆంటీ పెట్టేవారు. అసలు ఆంటీ కర్రీస్ అయితే సూపర్గా చేసేవాళ్ళు. మా నైబర్ ఆంటీ నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటాను. ఈ రసం చేసిన ఈవెన్ చేపల పులుసు అప్పుడు నాకు ఇష్టమని పాపం అస్తమాలు తెచ్చేవాళ్ళు. మా తమ్ముడికి నాకు తీసుకొచ్చేవాళ్ళు. డైలీ అంటే వారంలో ఒక 3, 4 సార్లు కర్రీలు ఇచ్చేవాళ్ళు మాకు. ఆంటీ అంత బాగా చేస్తదనమాట. మాకు ఇష్టమైన ఆంటీ కర్రీస్ పాపం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నాకు ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఆంటీయే బాగా గుర్తొస్తారనమాట. అదండి. సో చూసారు కదా, ఈ విధంగా చట్నీ అయితే తాలింపు వేసేసుకున్నాను అనమాట. ఈ చట్నీలో కూడా ఉప్పు, కారం, స్వీట్ అన్నీ కరెక్ట్గా సరిపోవాలి. ఇవేనండి ఈరోజు రెసిపీస్ అయితే. వాముచారు ఇవన్నీ చేసేసాను అనమాట. నాకు యాక్చువల్గా అయితే ఏమనిపిస్తుంది అంటే ఈ రసంతో మొత్తం అంతా కూడా తినాలనిపిస్తుంది. తోటకూర చేశాను కానీ నేనైతే తినలేదనమాట. మొత్తం రసంతో తినేసాను. నాకు అంత ఇష్టం. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంటే తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ చలికాలం, ఇంకోటి ఏంటంటే మనకి వర్షాకాలంలో మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే ఈ శ్వాస సంబంధించినవన్నీ కూడా మనకి తగ్గుతాయి. దగ్గుకి, జలుబుకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వామ్ అనేది డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ హెల్త్కి మంచిది. సో చూసారు కదండి, లాస్ట్లో అన్ని రెసిపీస్ కూడా ఒకసారి షేర్ చేశాను. నేను ఇవన్నీ కూడా 7కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం ఎంత అయిందో చూద్దరు ఉండండి. అంతే అనమాట. లాస్ట్లో నిమ్మకాయ పులిహోర, పెరుగు తోడేస్తాను కదా. పొద్దున్నే తోడేసేస్తే నాకు ఎప్పటికి అవుతుంది అంటే మోస్ట్లీ 12 కల్లా అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదనుకోండి ఏం చేస్తానంటే సగమే అయినట్టున్నప్పుడు మనం అన్నం వండుతాం కదా, అన్నం వేడిగా ఉన్న దాని మీద తీసుకెళ్ళి ఆ పెరుగు పెట్టేస్తే వెంటనే పెరుగు అనేది తోడుకుపోతుంది అనమాట. ఇది ఒక మంచి చిట్కా. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మనం మరదలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. మా మరదలు కూడా చూసి అవునా వదిన నాకు తెలియదు అని అంది. నిజంగా తోడుకుపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా చూపించాను తనకి. ఇది టైం చూసారు కదా, 8:30 అయిందనమాట. ఇంకా పొటాటో స్నాక్స్ చేయడానికి ఇంకా టైం లేదు. ఇంక మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఫస్ట్. ఇంక ఇవన్నీ రెడీ చేసేసి తనకి టిఫిన్ పెట్టేసి తీసుకొచ్చాక ఇంకా తర్వాత నేను ఇంకా టిఫిన్ చేశాను అనమాట. మా అమ్మకి పెట్టిన స్నాక్స్ బాక్స్ ఇదే అనమాట. ఇంక ఇలా ఒలిచేసి పెట్టేసి వాటర్ బాటిల్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను టిఫిన్ తినేసాను అనమాట. ఇంక ఇలాగ డైలీ రొటీను. ఇంకేంటంటే నాకు ఈ టిఫిన్ తినేటప్పటికి కరెక్ట్గా ఎంత టైం అవుతుందంటే ఇంకా 10 అలాగ అవుతుంది. చాలా వరకు మా అమ్మతో పాటే తినేస్తాను. కానీ ఒక్కొక్కసారి నిన్న రెసిపీస్ ఉన్నప్పుడు ఇంకా స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాక తింటానమాట. ఇంకా అన్నీ కొంచెం కొంచెం ఇలా తినేసాను. నా మోస్ట్ ఫేవరెట్ స్వీట్ కార్న్ మా అమ్మకి పెట్టాను కదా, ఇంక నేను కూడా ఆగలేకపోయాను. అందుకని టిఫిన్తో పాటు తినేస్తున్నాను అనమాట. స్వీట్ కార్న్ కన్నా నార్మల్ కార్న్ అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. ఇక్కడ గుంటూరు వచ్చాక కూడా ఎక్కువగానే బెంగళూరులో కూడా బాగానే తినేదాన్ని అనమాట. అలాగని ఎక్కువ తినేయకూడదు. ఏది అయినా కూడా మనం చాలా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. క్వాంటిటీ ఏదైనా కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు తీసుకోవాలి. అప్పుడే మనకి బాడీకి సఫిషియెంట్గా న్యూట్రిషన్స్ అనేవి అందుతాయి అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీ. సో చూసారు కదా, తర్వాత ఈ పొటాటో స్నాక్స్ అయితే చేస్తున్నాను. కొంతసేపు రిలాక్స్ అయ్యి ఈ పొటాటో స్నాక్స్కి ఏంటంటే పొటాటో ఎక్కడా కూడా ముక్కలుగా ఉండకూడదు. ముక్కలుగా ఉంటే పేలుతాయి అనమాట. గమనించండి. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్నాక అందులో కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి వేసుకున్నాను. మీకు బియ్యపిండి ఉంటే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. బియ్యపిండి లేదు, అందుకని శనగపిండి, కార్న్ఫ్లవర్ వేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసేసుకున్నాను. పొటాటో మాత్రం ఎక్కడ లేకుండా చూడండి. చూసారు కదా, ఇందులో ఒక చిన్న ముక్క ఉండిపోయింది, సరిగ్గా చూసుకోలేదు. అవి అలాంటివి పేలుతాయి అనమాట. చేసేటప్పుడు కనబడితే తీసేసాను అనమాట అక్కడక్కడ. సో ఈ విధంగా డీప్ ఫ్రై చేయడానికి బాండి పెట్టేసుకోండి. ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అనమాట. పొటాటో టేస్ట్ వస్తూ అక్కడక్కడ కుర్కిరేలాగా చాలా. బియ్య పిండితో చేస్తే ఇంకా బాగుంటాయి. బట్ ఇంట్లో అవైలబుల్గా లేదని నేనైతే శనగపిండి అయితే యూస్ చేశాను అనమాట. మా అమ్మకి ముందుగా తీసి తర్వాత కారం అయితే కలుపుకున్నాను. మోస్ట్లీ ఇంట్లో స్నాక్స్ ఇలా పెట్టేస్తాను ఏదో ఒకటి. బయట అసలు చాలా వరకు తక్కువ అనమాట. మీద కానీ ఏదన్నా ప్లేట్లో కానీ ఇలా చేసేసుకొని ఇలా వేసేసుకోవడమే, డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట.
కొంతమంది వీటినే కొంచెం చక్రాల్లాగా అలా కూడా చేస్తారు. అలా కూడా బానే ఉంటాయి. కాపోతే ఇవి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి బావుంటాయి కదా అని చెప్పి ఇలా చేశాననమాట. తినడానికి ఒక్కొక్కటి తీసుకొని తినడానికి బావుంటది కదా స్కూల్‌లో అని చెప్పి ఈ విధంగా చేశాను. ఇంతే అండి. వన్ బై వన్ వేసేసి డీప్ ఫ్రై చేసేయడమనమాట. తర్వాత ఇవి అయితే మా అమ్మకి చేశాను ఫస్ట్. తర్వాత మాకైతే ఇంక ఫుల్‌గా కారం వేసి మళ్ళీ కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ చేసేసాను. ఇంక సేమ్ ప్రాసెస్ తోటి అన్నీ అయ్యేటప్పటికి పట్టింది ఒక 20 మినిట్స్ అలాగా. ఆ తర్వాత దీని తర్వాత పూర్ణాలు కూడా చేశాను. ఇలాగా ఇన్ని రెసిపీస్ అయితే అయిపోయి చాలా రోజులయిపోయింది పూర్ణాలు తిని. ఎందుకో తినాలనిపించింది. అప్పటికప్పుడు పచ్చిశనగపప్పు నానబెట్టి కుక్కర్‌లో విజిల్స్ ఏపిచ్చి బెల్లం కలిపేసి, ఇంకా ఆయిల్ ఉంది కదా! ఎలాగో దోసపిండి రెడీగా ఉందనమాట ఇంట్లో. వాటితో పాటు వేసేసుకొని తినేసాము. అదైతే ఇందులో షేర్ చేయలేదు. ఇవైతే 2 డేస్ ఉన్నాయన్నమాట. తిన్నాము. మా అమ్మకి బాక్స్‌లో పెట్టాము. మేము ఈవినింగ్ టీతో పాటు తీసుకున్నామనమాట. టేస్ట్ అయితే బావుంది. ఒకసారి ట్రై చేయండి. కానీ ట్రై చేసేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా బంగాళదుంప పలుకులు లేకుండా చూసుకోండి. లేదంటే ఆయిల్‌లో పేలే ఛాన్స్ ఉంటదనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.